ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహాకృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 39వ వచనం. మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడిననియు మీకు తెలియనుగాక. ఈ మాటలు మనము అపోస్తుల కార్యంలో చూస్తున్నాము. ఎప్పుడైతే అపోస్తులు పౌలు గారు ఎన్నుకొనబడి అన్యజనుల్లో సువార్త ప్రకటిస్తున్నారో అప్పుడు ఆయన దేవుడు ఎలాగ ఇశ్రాయేలీలు నడిపించారు, ఎలాగ వాళ్ళకి రాజులను పెట్టారు, దావీదు ఎలాగ వారికి రాజయ్యారని తెలియజేస్తూ మీరు ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతారో అంటున్నారు. అంటే మోషే ధర్మశాస్త్రము ఇవ్వబడింది కానీ దానివలన ఇశ్రాయేలీలు నీతిమంతులుగా తీర్చబడలేకపోయారంట. అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారు కానీ ఆ ధర్మశాస్త్రంలో ఏదో ఒక తప్పు చేయడం వల్ల మళ్ళీ వాళ్ళు ఏమైపోతున్నారు, అపరాధులుగా మారిపోతున్నారు. కనుక దేవుడు ఏం చేశారంటే ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడిగా తీర్చబడిననియు మీకు తెలియగాక. అంటే ధర్మశాస్త్రములో విషయములో ఏదైతే వారు జీవించలేకపోతున్నారో దానిలో దేవుడు ఏం చేశారంటే యేసయ్యను బలియాగముగా చేసి యేసయ్య యందు ఎవరైతే విశ్వసిస్తారో వారు ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతున్నారో ఆ విషయములన్నిటిలో కూడా యేసయ్యను విశ్వసించి ప్రతివాడు ఎలా మారిపోతున్నారట, నీతిమంతుడుగా తీర్చబడిననియు మీకు తెలియగాక. అంటే మీరు తెలుసుకుందురుగాక అని ఇక్కడ పౌలు గారు ఇశ్రాయేలీలకి అందరికీ, ఇశ్రాయేలీలకే కాకుండా అన్యులకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ధర్మశాస్త్రము ద్వారా ఇశ్రాయేలీని దేవుడు దగ్గర చేసుకుంటున్నారు కానీ వాళ్ళు ప్రతి విషయంలో తప్పిపోతూ ఉండడం వల్ల ఆ ధర్మశాస్త్రం వలన వాళ్ళు సంపూర్ణ నీతిమంతులుగా మార్చబడలేకపోయారు. అందుకే నీతిమంతుడైన యేసయ్యను దేవుడు బలియాగముగా చేసి ఆయన యందు విశ్వసించే వారందరూ అన్ని విషయాల్లో కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నారంట. అది మీకు తెలియాలి, మీరు తెలుసుకోవాలి అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి. మన క్రియల వలన మనం నీతిమంతులుగా తీర్చబడలేము కానీ దేవుని యొక్క కృప వలన, దేవుని యేసయ్య యందు విశ్వసించడం వల్ల మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. మనం ఎప్పుడైతే నీతిమంతులుగా తీర్చబడ్డాము అని గ్రహింపు కలిగిన వారమై నీతిగా జీవించడానికి ఇష్టపడుతూ ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుతామో ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మారి అన్నిటినీ మనము స్వతంత్రించుకోగలుగుతాం. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తుని విశ్వసించినందున మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము అని గ్రహించి ఆ నీతిలో ఎదుగుతూ యేసయ్యకు మహిమకరంగాను అనేక మందికి ఆశీర్వాదకరంగాను మనము మారుదుముగాక. ఆమేన్.